10,000 కట్ అయిపోయింది. 11,000. అరే నా దగ్గర అమౌంట్ కట్ అయిపోతుందిరా. ఏమైందిరా? అవునరా, ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని 1930 కంప్లైంట్ చేయి. ఇప్పుడే కాల్ చేస్తాను. 1930 అనా? ఓకే. అలాగే నువ్వు ఎక్కడ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ వెళ్ళి ఫస్ట్ కంప్లైంట్ రేజ్ చేయి. కంప్లైంట్ రేజ్ చేస్తాను. చేసావు కదా? అవును, నాకు డౌట్, నిన్న వాట్సాప్ నుంచి ఏదైనా మెసేజ్ కానీ లేదా ఏదైనా ఇమేజ్ కానీ డౌన్లోడ్ చేసావా? నిన్న వాట్సాప్లో ఒక ఇమేజ్ వచ్చిందిరా, డౌన్లోడ్ చేసింది ఏంటా అనేది. అది అక్కడనమాట. ఓ, ఎప్పుడైనా అన్నోన్ నెంబర్స్ నుంచి టెక్స్ట్ మెసేజ్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ వస్తే కనుక క్లిక్ చేయి మాకు. అరే ఒక్కొక్కసారి నేను డౌన్లోడ్ చేయకపోయినా ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోతూ ఉంటారా అని డౌన్లోడ్ కూడా చేయి మాకు. నిజమా? ఇలా చేయకుండా ఉండాలంటే కనుక వాట్సాప్లో ఒక సెట్టింగ్ చెప్తాను, అది ఆన్ చేసుకోండి. నీకు చెప్తాను, మీకు చెప్తాను. ఇప్పుడు ఏం చేయాలరా నేను? ఫస్ట్ వాట్సాప్లోకి వెళ్ళండి. వాట్సాప్ రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ ఉంటాయి, క్లిక్ చేయండి. అక్కడ సెట్టింగ్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. అక్కడ మీకు ఆటో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, అది వెంటనే ఆఫ్ చేయండి. వైఫైతో ఉంటే కనుక వైఫైతో ఆఫ్ చేయండి. ఈ సెట్టింగ్ ఆన్ చేయండి, మీ మొబైల్ సెక్యూర్గా ఉంటుంది. మరి ఈ డబ్బులు నాకు ఎంత తిరిగి వస్తాయా? ట్రిక్ నచ్చిందా? ఇప్పుడే మన ఛానల్ ఫాలో అయిపోండి. థ్యాంక్స్ రా బాబు.